హలో! 'దేవరా' మూవీలో 'ఫియర్' సాంగ్ విన్నారా? ఎలా అనిపించింది? ఉపవాసం తర్వాత ఊపిరి తీసుకున్న పులి ఊచకోతకు సిద్ధమైనట్టు అనిపించింది నాకైతే. సరే, నేనేదో ఊరికే లేపడం గాదు. ఈ పాటలో లిరిక్స్ విని వాటి అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ఫీలింగ్ కలిగింది. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు. అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా ఇచ్చాడు. తను జనరల్‌గా ఇచ్చేదానికి చాలా దగ్గరగా ఇచ్చాడనిపించింది. వోకల్స్ కొంచెం క్లారిటీ పెంచుంటే లిరిక్స్ ఇంకొంచెం క్లియర్‌గా వినిపించేవి. బట్ ఎనీవేస్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొట్టమొదట అసలు మనం ఈ 'ఫియర్' సాంగ్‌ని అర్థం చేసుకునే ముందు ఇక్కడ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. పేరే ఇది 'ఫియర్' సాంగ్. అంటే భయాన్ని మనకి పరిచయం చేసే సాంగ్. దేవర విజృంభిస్తే, యుద్ధంలోకి దిగితే, కదం తొక్కితే ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక స్టేట్మెంట్ ఈ సాంగ్. సో, గోయింగ్ ఇంటు ది డీటెయిల్స్ మనం ఫస్ట్ లైన్‌లోకి వెళ్తే, "ఆకట్టుకుంది సంద్రం లేరా భగ్గున మండే ఆకాశం." ఆ కట్టుకుంది లేదా ఆగట్టుకుంది అసలు దేవర అనేవాడు విజృంభించడం మొదలుపెడితే ఎలా ఉంటుంది? సముద్రం ఆ గట్టుకు అలా ఆగిపోతుంది. ఆకాశం భగ్గున మండిపోతుంది. అరాచకాలు అంటే మొత్తం ఎక్కడెక్కడ ఏ దారుణాలు జరిగిపోతాయో అన్నీ ఆగిపోతాయి. చల్లారే చెడు సాహసం. చెడు చెయ్యాలన్న సాహసం గనక ఉంటే అది కూడా చల్లారిపోతుంది ఒక మనిషిలో. ఇది ఇలా ఉంటుంది దేవర రంగంలోకి దిగితే. నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తే, జగడపు దారిలో ముందడుగైన సేనాని. అంటే జగడం అంటే ఏంటి? ఒక యుద్ధం అనుకోవచ్చు. ముందడుగైన సేనాని అంటే అందరికన్నా ముందడుగు ఇతనే వేస్తాడు. దడుపును నేర్పగా అదుపును ఆపే సైన్యాన్ని. దడుపు లేదా జడుపు 2 మీనింగ్ ఏంటంటే ఫియర్, భయపడడం. సో, ఈ సాంగ్ నేమే ఫియర్ కాబట్టి అసలు ఆ ఫియర్ అంటే ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. ఆ సైన్యాన్ని కంట్రోల్‌లో పెట్టి, అదుపు చేసి అని చెప్తున్నారు. దూకే ధైర్యమ జాగ్రత్త రాకే తెగబడి రాకే. అంటే నీకు దూకే ధైర్యం ఉంది అని చెప్పి ఊరికే దూకేకు, ముందుకొచ్చేకు. అసలు ఒకవేళ వచ్చిన దేవర ముందు నువ్వెంత అన్నట్టు తీసి పారేస్తున్నారు. మొత్తం మీరు సాంగ్ చూసుకున్నట్టయితే జనరల్‌గా హీరో ఇంట్రొడక్షన్ సాంగ్‌లో చాలా అతిశయాలుంటాయి. ఇందులో అతిశయాలు చాలా గమ్మత్తుగా చాలా బాగా రాశారు రామజోగయ్య శాస్త్రి గారు. నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తే, కాలం తడబడినే పొంగే కెరటములాగనే ప్రాణం పరుగులియి కలుగుల్లోకి దూరిలే. అంటే కాలం కూడా స్తంభించిపోయిందట. ఇతను రంగంలోకి దిగి యుద్ధం చేస్తుంటే. స్తంభించిపోయిన దాన్ని ఎలా చూపిస్తున్నారు అంటే, ఆ కెరటాలు ఏవైతే వస్తాయో అవి ఆగిపోయాయి అన్నట్టు చెప్తున్నారు. అలాగే ప్రాణం పరుగులయ్యి కలుగుల్లోకి దూరలే. అంటే ఇప్పుడు శత్రువులు ఎవరైతే ఉన్నారో, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రాణ భయంతో పరిగెట్టి కలుగుల్లో దూరడం. కలుగు అంటే ఏంటి? కన్నాల్లో దూరడం. సాధారణంగా కలుగుల్లో ఏవి దూరుతాయి? ఎలకలు దూరతాయి. అంటే ఇక్కడ శత్రువుల్ని ఎలకలతో పోల్చి కన్నాల్లో దూరిపోతారు శత్రువులు అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తే, జగతికి చేటు చేయనేలా దేవర వేటుకు అందనేలా. ఎంత రాశారంటే, జగతి అంటే ఈ జగత్తుకి, ఈ ప్రపంచానికి అసలు నువ్వు చెడెందుకు చెయ్యాలి? అతని చేతిలో నువ్వెందుకు తెగ నరకబడాలి? అసలు నువ్వు చెడ్డ పని చేస్తే అతను దొరుకుతావు, అతన్ని తల తీసేస్తాడు. అలాంటప్పుడు అలాంటి పనులు ఎందుకు చేయడం అని బెదిరిస్తున్నారు. నెక్స్ట్, పదమే కదమై దిగితే పెళపెళ. అంటే అతను ఒక అడుగేసి దిగాడంటే పెళపెళ ఉరుములు ఉరిమినట్టుంటుంది అన్నట్టు చెప్తున్నారు. కనులకు కానరాని లీల కడలికి కాపయింది వేళ. కనులకు కానరాని లీల అన్న లైన్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే అసలు మన కళ్ళు రియలైజ్ అయ్యేలోపే, మనం తెలుసుకునే లోపే, మనం చూసే లోపే అంత ముగించేస్తాడు. అంత యుద్ధం అంతా కానిచ్చేస్తాడు అన్నట్టు చెప్తున్నారు. కడలికి కాపయింది వేళ. అలాంటి యుద్ధంలో నేర్పరి ఈరోజు ఈ సముద్రానికి కాపలాగా నిలిచాడు. విధికే ఎదురై తెలిపే విలవిల. అంటే విధి అంటే ఏంటి? డెస్టినీ. డెస్టినీకే ఛాలెంజ్ విసిరి విలవిల అంటే భయపడితే విలవిల్లాడిపోతారు కదా బాధతోని. అది ఎలా ఉంటుందన్నది విధికే ఛాలెంజ్ విసురుతున్నాడు ఇతను. అలలయ్యే ఎరుపు నీళ్ళై ఆ కాళ్లను కడిగెరా ప్రళయమే అతని రాకై దడదడ దండోరా అంటారు. అలలయ్యే ఎరుపు నీళ్ళే అంటే రక్తంతో తడిసి ఆయన కాళ్ళు గడుగుతున్న సముద్రం తాలూకు విజువల్ షాట్స్ మనకు చూపిస్తారు. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ సముద్రాన్ని ఎర్ర సముద్రం అన్నది మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీజర్లో. మనకి ఇక్కడ విజువల్గా చూపిస్తారు. అలాగే ప్రళయమే అతని రాకే దడ దండోరా అంటారు. అంటే అతను వస్తే ఇంకా ప్రళయమే. ఇంకా దడ దండోరా అంటే ఇదొక చాటింపు, ఇదొక హెచ్చరిక అని మనకు చెప్తున్నారు కదా అది. నెక్స్ట్, దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక. ఇది అల్టిమేట్ ఎలివేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు అతను మౌనంగా ఉంటే చాలు, సవరణ లేని హెచ్చరిక. ఒక హెచ్చరిక అంటే రెడ్ అలర్ట్, ఒక రెడ్ ఫ్లాగ్. అండ్ సవరణ లేదంటే ఇంక తిరిగి చూసుకోవడం లేదు. ఒక్కసారి అతను తెగబడి దిగాడంటే ఇంక మరి తిరిగి చూసుకోవడం లేదు, తెగ నరికేయడమే అన్నట్టు. సవరణ లేని హెచ్చరిక. ఇంక నువ్వు వెనక్కి తగ్గు లేకపోతే నీ ప్రాణం పోతుంది అని చెప్పడం. రగిలిన కోపమే మృత్యువుకైనా ముచ్చెమట. అతనికి ఒక్కసారి కోపం వచ్చిందంటే మృత్యువుకైనా అంటే చావుకైనా ముచ్చెమటలు పట్టించేస్తాడు అన్నట్టు చెప్పారు. చాలా బాగా చెప్పారు కదా.
మరి మీకోసం ఇలాగా లిరికల్ మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా చాలా వీడియోస్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి. ఇంకా చాలా రాబోతాయి. ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఎలాంటి సాంగ్స్ కావాలో. అప్పటిదాకా ఉంటాను. నమస్కారం. మీ పుబాక ఫ్రమ్ వెండితెర వాకిట్లో.